శ్రీ శివాభ్యాం నమః. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్కారం, నేను మీ అనిల్ పండిత్ టిటిడి. ముఖ్యముగా శివతత్వం అంటే ఏంటో మీకు తెలుసా? శివతత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో మీకు తెలుసా? ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియాలంటే ముందుగా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. శివాభ్యాం నమః. పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువనే. పరమేశ్వరు గురించి ఎన్ని మాటలు మనం విన్నప్పటికీ కూడాను అతీతమైనటువంటి ఒక రూపదాయకంగా మారుతూ ఉంటుంది. అందుకే అంటున్నారు కరవేడు దళం మారేడు జలం అని. భగవంతుడికి ఏం ఆశిస్తారో మన దగ్గర ఆ యొక్క పరమేశ్వరుడు అంటే కరివేడు జలం అంటే ఒక చెంబు నీళ్లు పోస్తే చాలట. అదేవిధంగా ఒక బిల్వ పత్రాన్ని ఆయనకు అర్చిస్తే చాలట, మన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. దాంతోపాటు ఇంకా ఏం చేస్తాడు పరమేశ్వరుడు అంటే అందరి దేవతామూర్తులు కూడాను మన యొక్క సమస్యల కోరికలు తీరుస్తాడు. కానీ ఒక శివుడు మాత్రమే మనలో ఎటువంటి సమస్య ఉందో అది ముందే కనిపెట్టి దానిని ఎటువంటి మార్గంలో మనం పెట్టాలో ఆ మార్గంలో ఆయన పెట్టి ఆ తదుపరి బతికి ఉన్నంత కాలమే కాదు, మన మరణానంతరం కూడా భగవంతుడు తన యొక్క లీలలో మార్చుకునేటువంటి శక్తి పరమేశ్వరులో ఉంది. కనుకనే పరమేశ్వరుడు తత్వం చాలా గొప్పదైనటువంటిది.